మెడ్ ప్లస్ లో అదే మెడిసిన్ అదే క్వాలిటీ, మార్కెటింగ్ డిస్ట్రిబ్యూషన్ ఇంకోటి అంటూ వీళ్ళకి అదనపు ఛార్జీలు ఉండవు. అందువల్లే 50 to 80% డిస్కౌంట్ లో మనకు అందిస్తున్నారు. యువకుల్లో 1 in 4 వాళ్ళకి మనకు హైపర్ టెన్షన్ ఉందని, ఇందులో కేవలం 10% మంది మాత్రమే వాళ్ళ బ్లడ్ ప్రెషర్ కంట్రోల్లో ఉంచుకోగలుగుతున్నారని చెప్పేసి అంచనాలు ఉన్నాయి. సో అంటే ఈ నేపథ్యంలో ఇప్పుడు మీరు చెప్పింది సెడెంటరీ లైఫ్ స్టైలు, టార్గెట్స్, అదే రకంగా క్రోనిక్ స్లీప్ డిప్రివేషన్, ఇవి చాలా ముఖ్యమైన కారణాలు. అయితే ఈ బీపీ అనేది సైలెంట్గా గుండెకు ఎలాంటి ప్రమాదాన్ని తీసుకొస్తుంది? సో దీని గురించి వివరించండి. సో యువకులు వాళ్ళు కొద్దిగా జాగ్రత్తగా ఉంటారు, వాళ్ళ బీపీని కంట్రోల్లో పెట్టుకోవడానికి కానీ, వాళ్ళ జీవనశైలిని మెరుగుపరచుకోవడానికి కానీ. బ్లడ్ ప్రెషర్, హై బ్లడ్ ప్రెషర్ అనేది యూనివర్సల్ అండి. అసలు హై బ్లడ్ ప్రెషర్ ఎందుకు మనిషి శరీరంలో వస్తుంది అన్నది ఇంకా సైన్స్కి ఇదిమిద్దంగా తెలియదు. అయితే మనకు తెలిసిందల్లా ఏంటంటే బ్లడ్ ప్రెషర్ని కంట్రోల్ చేసుకుంటే ప్రాబ్లమ్స్ ఉండవు. ఎందుకంటే బ్లడ్ ప్రెషర్కి సిమ్టమ్స్ కూడా ఏముండవు. ఇట్ ఈస్ కాల్డ్ సైలెంట్ డిసీజ్ అండ్ సైలెంట్ కిల్లర్. సో బ్లడ్ ప్రెషర్ చట్టంలాగా తన పని తాను చేసుకుపోతూ ఉంటుంది. బ్లడ్ ప్రెషర్ ఒకసారి ఎక్కువైతే ఇవి కొన్ని టార్గెట్ ఆర్గాన్స్ మీద పనిచేస్తుంది. ఉదాహరణకి గుండె అనుకుందాం. బ్లడ్ ప్రెషర్ ఎక్కువైనప్పుడు ఎగనిస్ట్ ప్రెషర్ అది పంప్ చేయాలి. మనం పడుకున్నా, నుంచున్నా, నిద్రపోయినా నిమిషానికి 70 నుంచి 80 సార్లు గుండె కొట్టుకుంటూనే ఉంటుంది ఒక నిమిషానికి. సో ఆటోమేటిక్గా ప్రెషర్ ఎక్కువైనప్పుడు గుండె కష్టపడుతూ ఉంటుంది. కష్టపడి దాని సైజు పెరుగుతుంది, కండరాల సైజు కూడా పెరుగుతుంది కొంతవరకు. ఇంకా ఆ దశలో కూడా మనం బ్లడ్ ప్రెషర్ని కంట్రోల్ చేసుకోలేకపోతే అది చతికిలు పడుతుంది. దాన్నే హార్ట్ ఫెయిల్యూర్ అంటాం. ఇది హార్ట్ వరకు. అలాగే హార్ట్లో ఉండే రక్తనాళాలు, హార్ట్కి సంబంధించిన సప్లై చేసే రక్తనాళాలు, వాటిల్లో లూమినల్ నారోయింగ్ అంటాం. క్రమంగా అది కుచించుకుపోయి ఈ బ్లడ్ ప్రెషర్ వల్ల యాక్సెలరేటెడ్ ఎథెరోస్క్లెరోసిస్ అంటాం. అంటే ఈ మూసుకుపోయిన మనకు వయసు పెరిగే కొద్దీ క్రమక్రమంగా ఆర్టరీ లోపల ఉండే లూమెన్ క్రమక్రమంగా తగ్గుతూ ఉంటుంది. ఇది ఫాస్ట్గా అవుతుంది బ్లడ్ ప్రెషర్ కానీ షుగర్ కానీ ఉన్నవారు. అయితే బ్లడ్ ప్రెషర్ వల్ల ఇంకా మిగతా ఆర్గాన్స్ ఏంటంటే కిడ్నీస్లో ఈ ఆర్టరీస్ అనేవి చాలా సునిశ్చితంగా ఉంటాయి, చాలా సెన్సిటివ్గా ఉంటాయి. ఏమాత్రం ప్రెషర్ చేంజెస్ కూడా, ఎందుకంటే కాన్స్టెంట్గా 1 మిలియన్ స్మాల్ వెసల్స్ ఉన్నప్పుడు ప్రెషర్ కొంచెం పెరిగినప్పుడు అది అందులో ఎక్కువ మార్పులు వస్తుంటాయి. క్రమంగా కిడ్నీస్లో ఒక పొర ఉంటుంది, దాన్నే ఆ పొర పోయినప్పుడు ప్రోటీన్ మెల్లిగా బయటికి వెళ్ళిపోవటం, కిడ్నీస్ స్లోగా డ్యామేజ్ అవ్వటం, ఇది చాలా డేంజరస్, అపాయకరమైన పరిస్థితి. అది రెండవ టార్గెట్ ఆర్గాన్. మూడోది ఏంటంటే బ్రెయిన్. మన ఇండియాలో చాలామంది బ్లడ్ ప్రెషర్ నెగ్లెక్ట్ చేస్తారు. ఒకవేళ మనకు బ్లడ్ ప్రెషర్కి డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఈ హెల్త్ చెకప్లో కానీ, లేదా మనం క్యాంప్స్ ఉంటాయి, మనకు అపార్ట్మెంట్స్కి వచ్చి కమ్యూనిటీకి వెళ్ళి క్యాంప్స్ పెడతారు. ఆ టైంలో బ్లడ్ ప్రెషర్ ఉందని తెలుస్తుంది. ఫస్ట్ డినైల్ మోడ్లోకి వెళ్తాడు, నాకేంటి బ్లడ్ ప్రెషర్ ఏంటి అనుకుంటాడు. తర్వాత ఏదో కొద్ది రోజులు అందరూ చెప్పారు కదా వాడు అంటే వాడుతాడు. వాడిన తర్వాత ఆ నెల రోజులకో ఏదో తెచ్చిన మందులు అయిపోతాయి. తర్వాత ఏం పెద్ద తేడా అనిపించదు, ఎందుకంటే సిమ్టమ్స్ ఉండవు కాబట్టి దాన్ని మానేస్తాడు. సడన్గా ఇండియాలో ఎక్కువ మందికి జరిగే హెమరేజిక్ స్ట్రోక్ అంటాం. బ్రెయిన్లో బ్లీడింగ్ అయ్యి ఈ బ్లడ్ ప్రెషర్ని సరిగా నియంత్రించుకోలేకపోవడం, బ్రెయిన్లో హెమరేజ్ రావటం, బ్లీడింగ్ రావటం, లేదా రక్తనాళాలు మూసుకుపోవటం, దాన్నే ఇస్కెమిక్ స్ట్రోక్ అంటాం. ఇవి తర్వాత నాలుగోది ఏంటంటే ఇంపార్టెంట్ టార్గెట్ ఆర్గాన్ ఐస్లో హైపర్ టెన్సివ్ రెటినోపతి అంటాం. రక్తనాళాలు ఉబ్బి క్రమంగా ఈ ఉబ్బినై చిట్లిపోయి బ్లీడింగ్ అయ్యే అవకాశం ఉంది. తర్వాత దానికి దృష్టికి లోపాలు వచ్చే అవకాశం ఉంది. సో మెయిన్గా బీపీ వల్ల అన్నీ ఎఫెక్ట్ అవుతాయి. బట్ మేజర్ ఆర్గాన్స్ ఈ 4 కూడా హార్ట్, కిడ్నీస్, బ్రెయిన్ అండ్ ఐస్, ఇవి ఇన్వాల్వ్ అయ్యే అవకాశం ఉంది. సో ఇది సైలెంట్ డిసీజ్ కాబట్టి చాలామంది ఇండియాలో ఇది చాలా ముఖ్యం. అన్నిటికంటే ఒకరికి షుగరు, బీపీ, హార్ట్ అటాక్ అన్నీ ఇంకా ఉన్నప్పుడు అన్నిటికంటే ముఖ్యమైనది ఈ బ్లడ్ ప్రెషర్ కంట్రోల్ అన్నది. ఎందుకంటే దాని కాన్సిక్వెన్సెస్ చాలా సీరియస్గా ఉంటాయి కాబట్టి, అది అసలు ఏమాత్రం సిమ్టమ్స్ లేని డిసీజ్ కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండి చెక్ చేసుకుంటూ కంట్రోల్లో పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అదే సార్, అంటే మీరు అన్నారు కదా సార్, లక్షణాలు కనిపించని జబ్బు అంటారు. కనిపించని జబ్బు. యువకులు అంటే వాళ్ళ శరీరం ప్రెషర్ కుక్కర్లా మారిందని ఎలా తెలుసుకోవాలి? సో వాళ్ళ బీపీ
ఈ క్రమంగా ఇప్పటి నుంచి పెరుగుతుంది, ఇప్పుడు జాగ్రత్తగా ఉండాలని వాళ్ళ శరీరం వాళ్ళకి ఏమైనా సంకేతాలు ఇస్తుందా? హౌ టు ఐడెంటిఫై ఇట్ ఎర్లీ? అదేనండి, ఇక్కడ ఎర్లీగా కనిపెట్టడానికి ఉన్న ప్రాబ్లమ్స్ ఏంటంటే బ్లడ్ ప్రెషర్ చెక్ చేసుకోవాలి అన్న అవగాహన. ఓకే, చెక్ చేసుకున్న తర్వాత, ఎందుకంటే సిమ్టమ్స్ ఉండవు ఎక్కువ మందికి మనం అనుకున్నట్టు. ఎవరికైనా ఏదైనా సిమ్టమ్స్ ఉన్నప్పుడు, లేదా ఎవరికైనా రిస్క్ ఎక్కువ ఉన్నప్పుడు, రిస్క్ అంటే ఏంటి, హార్ట్ అటాక్ వచ్చే రిస్క్ మన పేరెంట్స్కి ఉంది, లేదా మనకి స్మోకింగ్ ఉంది, స్మోకింగ్ వల్ల హార్ట్ అటాక్స్ వస్తాయి, లేదా కొలెస్ట్రాల్ ఎక్కువ ఉంది, ఇలాంటి రిస్క్ ఫ్యాక్టర్స్ ఎక్కువ ఉన్న, ఊబకాయం ఉంది, ఒబిసిటీ ఉంది, ఇలాంటి రిస్క్ ఫ్యాక్టర్స్ ఎక్కువ ఉన్న వాటికి మనం ఆ రిస్క్ ఫ్యాక్టర్స్ని కంట్రోల్ చేసుకోవాలన్నమాట. సో ఈ రిస్క్ ఫ్యాక్టర్స్ ఎక్కువ ఉన్న వాళ్ళు ముఖ్యంగా బ్లడ్ ప్రెషర్ చెక్ చేయించుకుని దాన్ని కంప్లీట్ కంట్రోల్లో ఉంచుకోవాలి. అలాగే ఒకసారి బ్లడ్ ప్రెషర్ నిర్ధారణ ఖచ్చితంగా ఉందని తేలిన తర్వాత ఇది జీవితాంతం కూడా ఉండే అవకాశం ఉంది, ఏదైనా వేరే కారణాలు లేకపోతే. వేరే కారణాలు ఏదన్నా ఉండి బ్లడ్ ప్రెషర్ పెరిగే అవకాశం ఉంది కొన్నిసార్లు. ఉదాహరణకి కిడ్నీ డిసీజ్లో బ్లడ్ ప్రెషర్ పెరుగుతుంది. అలాగే కొన్ని ఎండోక్రైన్ డిజార్డర్స్ అంటాం, ఫియోక్రోమోసైటమా, సింపుల్ థైరాయిడ్ ప్రాబ్లమ్స్, ఇలాంటి వాటి వల్ల, లేదా కొన్ని సింపథెటిక్ ఓవర్ బాగా స్ట్రెస్లో ఉన్నప్పుడు కొద్దిమందికి కూడా పెరిగే అవకాశం ఉంటుంది. లేదా వైట్ కోట్ హైపర్ టెన్షన్, డాక్టర్ని చూస్తేనే కొందరు టెన్షన్ పడి బీపీ పెంచేసుకుంటారు. సో ఇలాంటి వాటిని మనం రిస్క్ ఫ్యాక్టర్స్ అంటాం. ఇలాంటి రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నప్పుడు వాటిని గుర్తించి ఎర్లీగా డాక్టర్ని సంప్రదించి, ఒకసారి చిన్న డాక్టర్ని సంప్రదించినందువల్ల ఏ డాక్టర్ అయినా సరే బ్లడ్ ప్రెషర్ని ఈజీగా కనుగొనగలరు, బ్లడ్ ప్రెషర్ గురించి సరైన అడ్వైజ్ ఇవ్వగలరు. అలాగే బ్లడ్ ప్రెషర్ ఎక్కువగా ఉన్నప్పుడు ఏ ఆర్గాన్స్ అయినా ఇన్వాల్వ్ అయినాయా అని చూసుకొని మనం డ్యామేజ్ అవ్వకముందే ట్రీట్మెంట్ స్టార్ట్ చేసినట్లయితే 1-2 సార్లు చూసి నిర్ధారణ చేసి మన బాడీ లోపల ఈ రక్తనాళాలు కానీ ఈ ఆర్గాన్స్ కానీ డ్యామేజ్ అవ్వకముందే మనం రియలైజ్ అయ్యి దాన్ని కంట్రోల్ చేసినప్పుడు ఈ లాంగ్ టర్మ్లో దీని ప్రాబ్లమ్స్ ఎక్కువ లేకుండా మనం కాపాడుకోవచ్చు. ఉదాహరణకు ఇప్పుడు బ్లడ్ ప్రెషర్ ఉన్నవాళ్ళు చాలామందికి తెలియదు వాళ్ళకి బీపీ ఉందని. ఒక 50-60% తెలుసు అనుకుందాం. అది కూడా చాలా డెవలప్మెంట్స్ ఇవన్నీ రావటం వల్ల. అందులో కనీసం ఒక 40% కొద్ది రోజులు వాడి మానేయటం, లేదా కంట్రోల్ 2 టాబ్లెట్ ఇస్తే 1 టాబ్లెట్ వాడతారు. సో ఇలాగ కంప్లీట్ కంట్రోల్ లేకుండా నియంత్రించుకోకుండా ఉన్నప్పుడు లాంగ్ టర్మ్ కాన్సిక్వెన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో సుమారు ఒక 100 మందికి బీపీ ఉంటే 16-17 మంది మాత్రమే కంప్లీట్ కంట్రోల్లో ఉంటుంది ఇప్పుడు.